ఆఫర్ ఆర్బీ పెయిన్ రిలీఫ్ రోల్ ఆన్ 1 కొంటే 150, 2 కొంటే 1 ఉచితం. తలనొప్పి, వెన్నునొప్పి, మోకాల నొప్పి, కడుపుబ్బరం మరియు దోమల మందు పైపుతగా మరెన్నో సమస్యలకు ఒకే మార్గం ఆర్బీ పెయిన్ రిలీఫ్ ఆయిల్. మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న అవార్డు ఇచ్చినట్లుగా కేంద్రం ప్రకటించింది. పివితో పాటు పలు తెలుగు బిడ్డకు అత్యున్నత పురస్కారం ఎంఎస్ స్వామినాథన్ కు కూడా భారతరత్న, మాజీ ప్రధాని చరణ్ సింగ్ కు కూడా భారతరత్న అవార్డు పురస్కారం ఇచ్చినందుగా కనిపిస్తుంది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. చెప్పండి శ్రీకాంత్. నిజానికి తెలుగు టీవీ మన పివి అని చెప్పుకుంటా ఉంటాం. అట్లాంటి పివి నరసింహారావుకు భారత ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది. మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న రావడం నిజానికి తెలుగు ప్రజలంతా కూడా ఒక రకంగా సంతోషిస్తున్నటువంటి సంబరమైనటువంటి విషయం చెప్పడం ఎట్లాంటి సందర్భం లేదు. అంతేకాకుండా మాజీ ప్రధాని చరణ్ సింగ్ కు, అట్లాగే వ్యవసాయ శాస్త్రవేత్త అయినటువంటి ఎంఎస్ స్వామినాథన్ కు కూడా భారతరత్న ప్రకటించింది భారత ప్రభుత్వం. సో ఇట్లా నేపథ్యంలో ముగ్గురికి భారతరత్నను ప్రకటించింది. ఇప్పటికే ఎల్కే అద్వానీ కూడా ప్రకటించినటువంటి విషయం మనకు తెలిసిందే. సో మొత్తానికి భారతరత్న పివి నరసింహారావుకు రావడం నిజంగా చాలా తెలుగు బిడ్డగా ప్రతి ఒక్కరు కూడా సంతోషిస్తున్నటువంటి విషయం. ఒక తెలుగు జాతికి, తెలుగు ప్రజలకు అత్యున్నతమైనటువంటి ఒక పురస్కారం దక్కింది అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. సో ఇప్పటికే అంటే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత నిజానికి ఇంకొక అంటే ఇటు పివితో పాటు హరిత విప్లవ పితామహుడు అని కూడా చెప్పుకుంటారు వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ ను. సో తనకు కూడా భారతరత్న ప్రకటించారు. దీంట్లో భాగంగా ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్వీట్ కూడా చేశారు. అయితే ఇప్పటికే అటు ఎల్కే అద్వానీ అట్లాగే కర్పూరి ఠాకూర్ కు కూడా కేంద్రం భారత అత్యున్నత పురస్కారాన్ని కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇట్లా నేపథ్యంలో అంటే ఓవరాల్ గా చూసుకుంటే గనక పివి నరసింహారావు చుట్టూ నిజానికి చాలా వివాదాలు ఉంటాయి. పివి నరసింహారావు దాన సంస్కారాలను కూడా కాంగ్రెస్ పార్టీ చేయలేకపోయింది అన్నటువంటి కొన్ని వివాదాలని కూడా మూటగట్టుకుంది. సో ఇట్లాంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇది ఎన్నికల స్టంట్ అనుకున్నా ఏమైనా అనుకున్నా గానీ ప్రస్తుతానికి మాత్రం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పివి నరసింహారావుకు ఇవ్వడం నిజానికి చాలా ఒక గొప్ప విషయంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పడంలో ఎట్లాంటి ఆశ్చర్యం లేదు. కాకపోతే కొంత ఆలస్యం జరిగినా గానీ మనవాడికి, తెలుగువాడికి భారతరత్న ఇచ్చినందుకు మాత్రం ఖచ్చితంగా ఇది ఒక తెలుగుడికి దక్కినటువంటి గౌరవంగా ఉందని చెప్పేసి తెలుగు ప్రజలంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇది రాజకీయం కోసం చేసిందా లేదంటే ఇంకేదైనా ఏమైనా గానీ మొదటికి పివి నరసింహారావు విషయానికి వస్తే కనుక ఆర్థిక విధానాలు, దేశం ఆర్థికంగా ఉన్నటువంటి క్రమంలో కూడా ఆర్థిక విధానాలు మార్చి ఇప్పటి అభివృద్ధికి పునాదులు వేసినటువంటి చరిత్ర పివి నరసింహారావుది అని చెప్పడంలో ఎట్లాంటి ఎట్లాంటి సంశయం లేదు. సో ఓవరాల్ గా చూస్తే గనక భారత ఆర్థిక వ్యవస్థను ఒక పటిష్టమైనటువంటి రీతిలో పివి నరసింహారావు తీసుకురావడం, భారతదేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంలో ఆయన మార్క్ అనేది ఉందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. సో అంటే ఒక తెలుగు వల్లనే కాకుండా భారతదేశం మొత్తం కూడా సంతోషించాల్సినటువంటి విషయం. ఎందుకంటే దేశానికి ప్రధానిగా ఉన్నటువంటి క్రమంలో దేశ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా కూడా గాడిలో పెట్టారు పివి నరసింహారావు. సో దీంట్లో భాగంగా తెలుగు వాళ్లకు దక్కినటువంటి ఒక గౌరవం అని చెప్పడంలో ఎట్లాంటి అనుమానం లేదు వరలక్ష్మి. సో ఓవరాల్ గా చూసుకుంటే కనుక ఇప్పటికీ ఇటు పివి నరసింహారావుకు అవార్డు రావడంతో పాటు ఎంఎస్ స్వామినాథన్ కూడా అవార్డు ఇచ్చారు. ఎంఎస్ స్వామినాథన్ వ్యవసాయ ఒక పితామహుడు అని చెప్పడంలో, హరిత విప్లవాన్ని తీసుకురావడంలో ఎంఎస్ స్వామినాథన్ చాలా కీలక పాత్ర పోషించారు. వ్యవసాయ శాస్త్రవేత్త అని కూడా ఆయన ఒక వ్యవసాయ శాస్త్రవేత్తగా ఉంది. మరోవైపు తెలుగువాడు పివి నరసింహారావు కాబట్టి అంటే దేశవ్యాప్తంగా చూసుకుంటే కనుక పివి నరసింహారావు ఒక బహుభాషా కోవిదుడు అన్నటువంటి పేరు కూడా ఆయన ఉంది. బహుభాషా కోవిదుడు, విశిష్టమైనటువంటి పండితుడు, అంతేకాదు ఒక రాజనీతిజ్ఞుడు. సో భారతదేశానికి చాలా హోదాల్లో కూడా విస్తృతమైనటువంటి సేవలు అందించారని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. సో ఇటువంటి నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా పివి నరసింహారావును ఉద్దేశించి అదే ట్వీట్ చేశారు.
ఈ పురస్కారాన్ని భారత రత్నను కేంద్రం ప్రకటించడం, మరి ముఖ్యంగా ఆయనకున్నటువంటి ఏదైతే అంటే ఆర్థిక వ్యవస్థే గాని, బహుభాషా కోవిదులే గాని, అన్ని భాషల్లో మాట్లాడే విషయమే గాని, ఇవన్నీ కూడా రకరకాల హోదాల్లో ఉండి భారతదేశానికి ఒక ప్రధానమంత్రి స్థాయిగా వెళ్ళారు. సో కాంగ్రెస్ పార్టీ ఒక విధంగా కాంగ్రెస్ పార్టీకి కొంతవరకు అంటే డిఫెన్స్ లోకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే అందులో ఉన్నటువంటి గొప్ప వాళ్ళను భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉండి ఈ రోజు ఒక గొప్ప అవార్డులు, ఒక గొప్ప బిరుదులు ఇచ్చి ప్రభుత్వం గుర్తిస్తోంది. భారతరత్న లాంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డుని ఇచ్చి కేంద్ర ప్రభుత్వం గౌరవిస్తున్నటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ కనీసం దహన సంస్కారాలు కూడా ఆ రోజు చేయలేకపోయారు, అటెండ్ కూడా కాలేకపోయారు అంటూ కూడా చాలా కీలకమైనటువంటి అంటే అపవాదును మూట కట్టుకుంది. సో ఇటువంటి నేపథ్యంలో ఎన్నికల వేళ ఒక రకంగా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ఎన్నికల వేళ తీసుకున్నది, ఎన్నికల స్థానం అనుకున్నా గానీ, బట్ తెలుగు వాళ్ళు, భారతదేశ ప్రజలంతా కూడా సంతోషించే అటువంటి విషయం అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. వరలక్ష్మి. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ. మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించింది. పివితో పాటు మరో ఇద్దరికి కూడా భారతరత్న పురస్కారం దక్కింది. ఇక ఎంఎస్ స్వామినాథన్ అలాగే మాజీ ప్రధాని చరణ్ సింగ్ కూడా భారతరత్న పురస్కారం ఇవ్వనుంది కేంద్ర ప్రభుత్వం. మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న ఇవ్వనున్నట్లుగా కేంద్రం ప్రకటించింది. ఇప్పటికే పివితో పాటు మరో ఇద్దరికి కూడా భారతరత్న పురస్కారం దక్కింది. ఎంఎస్ స్వామినాథన్ అలాగే మాజీ ప్రధాని చరణ్ సింగ్ కూడా భారతరత్న పురస్కారం ఇవ్వనుంది కేంద్ర ప్రభుత్వం. మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించింది. పివితో పాటు మరో ఇద్దరికి కూడా భారతరత్న పురస్కారం దక్కింది. ఎంఎస్ స్వామినాథన్, మాజీ ప్రధాని చరణ్ సింగ్ కూడా భారతరత్న పురస్కారం ఇవ్వనుంది కేంద్ర ప్రభుత్వం.
తెలుగుబిడ్డ మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావును భారతదేశ అత్యున్నత పురస్కారం వరించింది. ఆయనకు భారతరత్న ప్రకటిస్తున్నట్లుగా ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. పివితో పాటు మాజీ ప్రధాని చరణ్ సింగ్, అలాగే వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ కు కూడా భారతరత్న ఇస్తున్నట్లుగా ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్రకటించారు. ఇక ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ఎస్ శ్రీకాంత్, పివికి అయితే ఇటకెలకు భారతరత్న ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఎన్నోసార్లు కూడా చాలాసార్లు అడిగిన సందర్భాలు కూడా మనకి ప్రతిపక్షాలు అయితే ఏంటి చాలా వరకు కూడా డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటకెలకు అయితే పివికి తగిన పురస్కారం అయితే లభించిందని అనుకోవచ్చా ఏంటి? నిజానికి గుడ్ ఆఫ్టర్నూన్. నిజానికి అంటే ఒక రకంగా చెప్పాలంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైనటువంటి క్రమంలో పివి నరసింహారావు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడం, భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టినటువంటి చరిత్ర పివి నరసింహారావు అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. దీంట్లో భాగంగా మరి ముఖ్యంగా ఏంటంటే ఈ రోజు మనం తెలుగు వాళ్ళుగా ఒక గర్వంగా ఫీల్ అవ్వాల్సినటువంటి అంశం, ఎప్పుడో దక్కాల్సినటువంటి ఈ గౌరవం కొంచెం లేట్ అయినా గానీ ఈ రోజు పివి నరసింహారావును భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న వరించడం, కేంద్రం ప్రకటించడం నిజానికి ఒక రకంగా చెప్పాలంటే తెలుగు వాళ్ళుగా మనం ఉన్నందుకు నిజానికి చాలా గర్వపడాల్సినటువంటి విషయం. సో ఇదే అంశాన్ని అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా కూడా ప్రకటించడం జరిగింది. మరి ముఖ్యంగా చెప్పాలంటే పివి నరసింహారావు చాలా మేధస్సు, చాలా మేధావి, ఒకేసారి 100 మందికి సమాధానం చెప్పగలటువంటి ఒక విశిష్టమైనటువంటి పండితుడు పివి నరసింహారావు అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. అంతేకాదు ఆయనకు ఒక చాణక్యుడుగా, ఆయనకు ఒక రాజనీతిజ్ఞుడుగా కూడా పేరుంది. అంటే భారతదేశంలో చాలా వరకు దేశ రాజకీయాల్లో వివిధ హోదాల్లో కూడా ఆయన పనిచేయడం జరిగింది. దేశానికి విస్తృతంగా తను సేవలు కూడా అందించడం జరిగింది. అంతేకాదు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చరిత్ర ఉంది, కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి చరిత్ర ఉంది. చాలా సంవత్సరాల పాటు పార్లమెంట్ లో గాని అంటే ఎంపీగా దేశ సమస్యలపైన మాట్లాడడం జరిగింది, తెలుగు వాళ్ళ సమస్యలుగా కూడా మాట్లాడడం జరిగింది. ఒక ఎమ్మెల్యేగా కూడా ఆయన పనిచేసినటువంటి చరిత్ర ఉంది. సో ఎమ్మెల్యే స్థాయి నుంచి ఎంపీగా, ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా ఇట్లా అనేక రకాలుగా హోదాల్లో ఆయన పనిచేసి చాలా వరకు దేశ ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉండాలి ఏంటి అనేది ఒక తెలుగువాడిగా ప్రధానమంత్రిగా చేసినటువంటి చరిత్ర ఒక పివి నరసింహారావుకి దక్కింది. దేశాన్ని ఏలినటువంటి చరిత్ర ఒక పివి నరసింహారావుకి దక్కింది. సో అట్లాంటి వ్యక్తిని ఈ రోజు భారతీయ జనతా పార్టీ అధికారంలో కేంద్రంలో ఉండగా ఒక అత్యున్నతమైనటువంటి పురస్కారాన్ని అందించడం నిజానికి చాలా గర్వంగా తెలుగు వాళ్ళంతా భావిస్తున్నటువంటి అంశం. మరి ముఖ్యంగా పివి నరసింహారావుకు ఉన్నటువంటి పేరేంటంటే ఆర్థికంగా దేశాన్ని ఎట్లా అభివృద్ధి చేయగలుగుతాం, పరిశ్రమల విషయమే గాని, విద్యుత్ విషయంలో గాని, పెట్టుబడుల విషయమే గాని, విదేశీ పెట్టుబడులని ఆకర్షించడమే గాని ఇవన్నీ కూడా ఆ రోజుల్లోనే అంటే 1980-90ల కాలంలోనే చాలా దూరదృష్టితో ఆలోచించినటువంటి వ్యక్తి పివి నరసింహారావు. సో అట్లాంటి వ్యక్తి దేశ శ్రీకాంత్ మళ్ళీ మీ దగ్గరకు వస్తాను నేను. ఎస్, తెలుగు బిడ్డ మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావును భారతదేశ అత్యున్నత పురస్కారం వరించింది. ఆయనకు భారతరత్న ప్రకటిస్తున్నట్టుగా ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా తెలిపారు. పివితో పాటు ఇటు మాజీ ప్రధాని చరణ్ సింగ్, అలాగే వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ కు కూడా భారతరత్న ఇస్తున్నట్లుగా ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్రకటించడం జరిగింది. విశిష్ట పండితుడు, రాజనీతిజ్ఞుడిగా నరసింహారావు భారతదేశానికి వివిధ హోదాల్లో విస్తృతంగా సేవలందించారని ప్రధాని మోదీ అన్నారు. ఏపీ సీఎంగా, కేంద్ర మంత్రిగా, అనేక సంవత్సరాల పాటు ఎంపీగా, ఎమ్మెల్యేగా ఆయన చేసిన కృషిని దేశం గుర్తుంచుకుంటుందని ప్రధాని మోదీ అన్నారు. భారతదేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడంలో అతని దూరదృష్టి గల నాయకత్వం కీలక పాత్ర పోషించిందన్నారు. కాగా 1991-96 వరకు భారత ప్రధానిగా పివి నరసింహారావు పనిచేశారు. 1972లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా పివి నరసింహారావు సేవలందించారు. పివి వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లిలో జన్మించారు. పివితో పాటు మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ కు సైతం కేంద్ర
కేంద్రం భారతరత్నం ప్రకటించింది. వ్యవసాయం అలాగే రైతుల సంక్షేమంలో ఆయన చేసిన సేవలను భారత ప్రభుత్వం గుర్తించింది. దీంతో ఆయనకు భారతరత్న ప్రకటించింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ఎస్ రామకృష్ణ. అయితే భారత మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్నను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఇది నిజంగా చాలా పెద్ద వార్త, పెద్ద విషయం చెప్పాలి. ఎందుకంటే పివి నరసింహారావు ఒక తెలుగు వ్యక్తి, ప్రధానమంత్రిగా ఆయన దేశానికి సేవలు అందించారు, ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు ఆయన. మరి ఆయనతో పాటు మరో ముగ్గురికి కూడా, మరో ఇద్దరికి భారతరత్న ప్రకటించడం జరిగింది. మాజీ ప్రధాని చరణ్ సింగ్, అలాగే వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్, ఈ ముగ్గురికి కూడా ఈరోజు భారతరత్న ప్రకటించడం జరిగింది. దేశంలోని అత్యంత టాప్ లో ఉన్నటువంటి పౌర పురస్కారం భారతరత్న. భారతదేశానికి ఇదే అత్యంత పెద్ద పురస్కారం అని చెప్పొచ్చు. మరి కొద్ది రోజుల క్రితమే బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి భారతరత్న ప్రకటించారు. మరి కొద్దిగా ఒక నెల రోజు జరగక ముందే మళ్ళీ ఇంకో ముగ్గురికి భారతరత్న ప్రకటించడం జరిగింది. టోటల్ గా చూసుకుంటే ఇప్పటికీ 4 భారతరత్న ఒకే ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఇది ఇప్పటిదాకా భారతదేశ చరిత్రలో ఎప్పుడు కూడా ఇంతమందికి ఒకేసారి భారతరత్న ఇవ్వడం అనేది జరగలేదు. కానీ ఇప్పుడు 4 భారతరత్న ప్రకటించడం ఒక నిజంగా చాలా చింతదగిన విషయం అని చెప్పాలా. 4 కూడా ఈ అవార్డుకి అర్హులేని చెప్పాలా. ముఖ్యంగా పివి నరసింహారావు చూసుకున్నట్టుగా అయితే, పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. భారతదేశాన్ని ముందుకు నడిపించడానికి ఆయన చాలా కృషి చేశారు. దేశం కూడా గర్వించదగినటువంటి గొప్ప వ్యక్తి పివి నరసింహారావు. కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పివి నరసింహారావుని నెగ్లెక్ట్ చేసింది. మరి అయినప్పటికీ కూడా ఈ రోజు ఎన్డీఏ సర్కారు, ముఖ్యంగా బీజేపీ పివి నరసింహారావుకి ఇంతటి గౌరవం ఇస్తుందని ఎవరు ఊహించలేదు. మరి పివి నరసింహారావుకి ఇంతటి గౌరవం ఇవ్వడం, అది కూడా లోక్సభ ఎన్నికలు మరికొద్ది రోజులు ఉండగానే ఈ రకంగా పివి నరసింహారావుకి భారతరత్న ప్రకటించడం, ఇది చాలా పెద్ద గొప్ప విషయంగా చెప్పాలి. మరి ఇది ప్రజల్లో కూడా చాలా మంచి. అంటే రామకృష్ణ, మీరే చెప్తున్నారు అంటే లోక్సభ ఎలక్షన్స్ ఉన్నాయి, ఈ లోపలే మనకి భారతరత్న పీవీకి ఇవ్వడం, ఈయనతో పాటు 4 భారతరత్న ఇవ్వడం జరిగింది. పీవీకి ఎప్పటి నుంచో కూడా భారతరత్న ఇవ్వాలి అని చెప్పి ప్రతిపక్షాలు కూడా చాలా వరకు డిమాండ్ చేసిన పరిస్థితిని కూడా మనం చూసాం. ఈ క్షణంలో ఇవ్వడాన్ని మనం ఏ విధంగా చూడాలి అని అంటారు? అసలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ 10 ఏళ్ళు అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వాన్ని నడిపినటువంటి సోనియా గాంధీ కానీ ఎవరు కానీ పీవీకి సరైన ప్రాధాన్యత ఇవ్వలేదు. ఆ రోజు ఇవ్వాలనుకుంటే ఆ రోజు పీవీ సేవలను గుర్తించి ఆ రోజు 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి యూపీఏ సర్కార్ పీవీకి ఇవ్వాల్సి ఉంది. అయితే ఆ రోజు చాలా మంది కూడా డిమాండ్ చేశారు. సోనియా గాంధీని గెలిచారు, మన్మోహన్ సింగ్ ని గెలిచారు, పీవీకి భారతరత్న ఇవ్వాలని చెప్పారు. కానీ సొంత పార్టీకి చెందిన వ్యక్తి, ప్రధానమంత్రిగా చేసిన వ్యక్తి, మంత్రిగా చేసిన వ్యక్తి, ఇంతటి గొప్ప వ్యక్తికి భారతరత్న పురస్కారం ఇవ్వలేదు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ రోజు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా చెప్పడం అనేది విశేషం చెప్పొచ్చు. ఎందుకంటే ఎలక్షన్స్ ఉన్నాయి, అయినప్పటికీ కూడా ఈ భారతరత్న పివి నరసింహారావుకి భారతరత్న ఇవ్వడం అంటే అది ఒక మంచి సత్కారం, పౌర సత్కారం, ఆయన సేవలకు గుర్తింపు అని చెప్పొచ్చు. ఇన్నాళ్ళకైనా బీజేపీ అయినా సరే, బీజేపీ పార్టీలకు అతీతంగా ఈ రకంగా నిర్ణయం తీసుకోవడాన్ని అందరూ కూడా. అంటే గతంలో కూడా బీజేపీ ప్రభుత్వమే కేంద్రంలో ఉంది, ఇప్పుడు కూడా బీజేపీ ప్రభుత్వమే కేంద్రంలో ఉంది. మరి పీవీకి ఇన్ని ఇయర్స్ పట్టిందని అనుకోవచ్చు అంటారా ఆయనకి భారతరత్న పురస్కారం ఇవ్వడానికి? ఇక బీజేపీ ఈ క్షణంలో నిర్ణయం తీసుకోవడానికి మనం అభినందించాలి. ఎందుకంటే బీజేపీ ఇప్పటిదాకా కాంగ్రెస్ వాళ్ళకి ఎవరికి కూడా ఏ పార్టీ కూడా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఏ పార్టీ కూడా ఇతర పార్టీలో చేసిన సేవలు, విశేష సేవలు అందించినప్పుడు కూడా గుర్తించి ఇవ్వడం అనేది అరుదని చెప్పాలి. ఎప్పుడు ఇచ్చారని కాకుండా ఆయన సేవను ఇప్పటికైనా గుర్తించారనేది మనం పరిగణలోకి తీసుకోవాలని బీజేపీ కాంగ్రెస్ నేతలు కూడా ఇద్దరు కూడా కోరుకుంటున్నారు. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. తెలుగుబిడ్డ మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావును భారతదేశ అత్యున్నత పురస్కారం వరించింది. ఆయనకు భారతరత్న ప్రకటిస్తున్నట్లుగా ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. పివితో పాటు మాజీ ప్రధాని చరణ్ సింగ్, అలాగే వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ కు కూడా భారతరత్న ఇస్తున్నట్లుగా ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్రకటించడం జరిగింది. అయితే విశిష్ట పండితుడు, రాజనీతిజ్ఞుడిగా నరసింహారావు భారతదేశానికి వివిధ హోదాల్లో విస్తృతంగా సేవలందించారని ప్రధాని మోదీ అన్నారు. ఏపీ సీఎంగా, కేంద్ర మంత్రిగా, అనేక సంవత్సరాల పాటు ఎంపీగా,
ఎమ్మెల్యేగా ఆయన చేసిన కృషిని దేశం గుర్తుంచుకుంటుందని ప్రధాని మోదీ అన్నారు. భారతదేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడంలో అతని దూరదృష్టి గల నాయకత్వం కీలక పాత్ర పోషించిందని అన్నారు. కాగా 1991-96 వరకు భారత ప్రధానిగా పివి నరసింహారావు పనిచేశారు. 1972లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా పివి నరసింహారావు సేవలందించడం జరిగింది. అయితే పివి వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లిలో జన్మించడం జరిగింది. పివితో పాటు మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ కు సైతం కేంద్రం భారతరత్నను ప్రకటించింది. వ్యవసాయం, రైతుల సంక్షేమంలో ఆయన చేసిన సేవలను భారత ప్రభుత్వం గుర్తించడం జరిగింది. అయితే దీంతో ఆయనకు భారతరత్న ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రధాని మోదీ స్వయంగా ప్రకటించడం జరిగింది. అయితే డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ జీకి భారతరత్న ప్రదానం చేయడం చాలా సంతోషంగా ఉందని మోదీ అన్నారు. ఎన్నో సవాళ్ల సమయంలో వ్యవసాయ రంగంలో భారతదేశం స్వావలంబన సాధించడంలో ఎంఎస్ స్వామినాథన్ కీలక పాత్ర పోషించారని మోదీ పేర్కొనడం జరిగింది. భారతీయ వ్యవసాయాన్ని ఆధునీకరించే దిశగా స్వామినాథన్ అద్భుతమైన ప్రయత్నాలు చేశారని కూడా అన్నారు. అందుకే ఆయన చేసిన సేవలను భారత ప్రభుత్వం గుర్తించిందని కూడా పేర్కొనడం జరిగింది. అయితే వ్యవసాయంపై విద్యార్థుల్లో అభ్యాసం, పరిశోధనలు ప్రోత్సహిస్తున్నామని కూడా తెలిపారు. డాక్టర్ స్వామినాథన్ గొప్ప దార్శనికుడని మోదీ ప్రశంసలు కురిపించారు. ఇక ఐదు అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ శ్రీకాంత్. గుడ్ ఆఫ్టర్నూన్. నిజానికి తెలుగు వాళ్లకు దక్కినటువంటి ఒక గౌరవంగా భావించడంలో ఎట్లాంటి అతిశయోక్తి లేదు. సౌత్ ఇండియాకి, దక్షిణ భారతదేశానికి ఈ రోజు ప్రధానమంత్రి శ్రీకాంత్ మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. పివి నరసింహారావు మనోడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. And the behalf of the Bharatiya Janata Party Telangana also, we are very honored that Mr. Narasimha Rao has been conferred the Bharat Ratna. Narendra Modi's government is very, very instrumental in recognizing the people who have contributed to this country, even from people from different aspects, different regions, religions also, even from different political parties, keeping the political affiliations apart. People, for the contribution, who have really contributed for the benefit of this country. Honorable Prime Minister Sri Narendra Modi ji has confirmed Sri Narasimha Rao, though he belongs to the Congress party. Now I blame the UPA government, especially the Gandhi family, from 2004 to 2014, when UPA government was in power in center, leave alone Bharat Ratna, leave alone any awards, the Gandhi family was very, very instrumental in making Narasimha Rao as a scapegoat for the failures of the Congress party. Not only that, he has been consistently have been insulted, and all the benefits which the Congress party has been attributed has been given to the Gandhi family, and all the failures have been attributed to Narasimha Rao family. It's a pride, it's an honor for us that at this point of time, at this the crucial juncture where Narendra Modi ji has become the national leader and as the leader of the whole, the world, where he has been constantly recognizing whether it is Padma Shri or Padma Vibhushan or including the Bharat Ratna. It is, I feel very, very emotional at this point of time, because we have been expecting that the Bharat Ratna will be delayed, but due to the efforts of the Bharatiya Janata Party Telangana, especially Kishan Reddy ji, Bandi Sanjay ji, Dr. Lakshman and other leaders
who have been constantly requesting, who have been constantly telling to the party high command that the contributions of Narasimha Rao should be recognized. And as the family member, I thank the Bharatiya Janata Party Telangana also for making this a grand success and the dream come true. Yes, రైట్. ఇక పివి నరసింహారావు మనవరు ఎన్వి సుభాష్ ఏం మాట్లాడారు కూడా మనం విన్నాం. 2004 నుంచి 2014 వరకు కూడా గాంధీ ఫ్యామిలీ అధికారంలో ఉన్న కూడా అప్పటి వరకు ఆయనకైతే పురస్కారానికి అయితే నోచుకోలేదు అనేది కూడా ఆయన క్లియర్ గా చెప్పడం జరిగింది. అది బీజేపీ ప్రభుత్వంతోనే సాధ్యమైందని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, ఇప్పటి వరకు అయితే మనము సుభాష్ ఏం మాట్లాడారో కూడా మనం విన్నాం. దీన్ని మీరు ఏ విధంగా చెప్తారు? నిజానికి నిజంగా అంటే సరే, ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ భారతీయ జనతా పార్టీ వేస్తున్నటువంటి అడుగులు కూడా నిజానికి అంటే ఇది రాజకీయంగా చూసుకున్నా గానీ ప్రజలు హర్షించదగ్గటువంటి అంశం అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఈవెన్ మొన్న మనం చూసాం అయోధ్య రామ మందిరం ఎన్నికల వేళ ఇంకా పూర్తిగా నిర్మించక ముందే అయోధ్య రామ మందిరం గర్భగుడిని రామ ప్రతిష్టాపన జరిగింది. సరే, ఏదేమైనా కానీ ప్రజలు మాత్రం హర్షిస్తున్నారని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. మరీ ముఖ్యంగా మనం ఇందాక కూడా చూసాం, మీరు కూడా అన్నారు మీ మాటల్లో కూడా, పివి మనవడు మాట్లాడుతూ యూపీఏ హయాంలో గాంధీ ఫ్యామిలీ ఉన్నా గానీ పివి నరసింహారావును గుర్తించలేదు. 2004 నుంచి 2014 వరకు కూడా వాళ్ళు అధికారంలో ఉన్నారు. సో అప్పుడు కనీసం కాంగ్రెస్ పార్టీ గుర్తించలేదు, చాలా అవమానాలు ఎదుర్కొన్నారంటూ కూడా మాట్లాడినటువంటి సందర్భం. ఈవెన్ ఈ అంశాలని బలం చేకూరుస్తూ కొన్ని అంశాలు కూడా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కానీ, చాలా మంది కీలకమైనటువంటి రాజకీయ విశ్లేషకులు కానీ పివి నరసింహారావు దాన సంస్కారాలు కూడా సరిగ్గా నిర్వహించలేదు ఆనాడు ప్రభుత్వం, కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు అన్నటువంటి నింద కూడా యూపీఏ ప్రభుత్వం మోసినటువంటి జ్ఞాపకాలు, ఆ దాఖలాలు ఉన్నాయి. బట్ ఇట్లాంటి నేపథ్యంలో ఒకవైపు ఎన్నికలు సమీపిస్తున్నాయి, మరొక వైపు భారతరత్న అవార్డు తెలుగు దేశానికి ప్రధానమంత్రిగా వ్యవహరించడం కూడా చాలా గర్వించదగ్గటువంటి విషయం. తెలుగు వాడిగా వెళ్ళినటువంటి వ్యక్తి, వెళ్ళింది ఒక్కడే పివి నరసింహారావు. ఆ తర్వాత ఇంతవరకు మళ్ళీ అటువైపు అడుగులు కూడా దక్షిణ భారతం నుంచి అటు పడలేదు. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చూసుకుంటే గనక పివి నరసింహారావును భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వం ఇట్లా భారతరత్న ఇచ్చి గౌరవించడం నిజానికి చాలా హర్షించదగ్గ విషయం అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఇది రాజకీయ పరంగా కూడా చూసుకోవచ్చు. యూపీఏ హయాంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు పివి నరసింహారావును కనీసం గౌరవించలేదు. ఒక దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టినటువంటి వ్యక్తి, కుంటుకుంటూ నడుస్తున్నటువంటి భారత ఆర్థిక వ్యవస్థను పివి ఎప్పుడైతే ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారో 91 నుంచి 96 వరకు పివి శకం అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఈ శకంలోనే పరిశ్రమలకు సంబంధించినటువంటి ఒక రెవల్యూషన్ రావడం, పెట్టుబడులు రావడం, దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం 91 to 96 చాలా కీలకం అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. పివి లాంటి ఒక అపర మేధావి ఆ రోజు బాధ్యతలు చేపట్టకపోతే గనక భారతదేశ ఆర్థిక వ్యవస్థ చాలా దిగజారిపోయేది. సరే, ఆ తర్వాత ఎవరు వచ్చేది, ఎవరు దాన్ని నిర్మించేది పక్కన పెడితే పివి లాంటి వ్యక్తి భారతదేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. మరి ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ఒక ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి కూడా పివి నరసింహారావు. 1950లోనే ఆయన రాజకీయ అరంగేట్రం చేయడం, ఎమ్మెల్యేగా గెలవడం, అక్కడి నుంచి ఎంపీగా వెళ్ళడం, అక్కడి నుంచి కేంద్ర మంత్రిగా, అక్కడి నుంచి భారత ప్రధానమంత్రిగా వెళ్ళడం, సో ఓవరాల్ గా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఈరోజు భారతదేశం గర్వించదగ్గటువంటి అతి ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డు భారతరత్న ఈరోజు పివిని వరించడం నిజానికి హర్షించదగ్గ విషయం అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. జానకి కూడా గతంలో కూడా మనం చూసాం, అంటే చాలా వరకు కూడా కొంతమంది ప్రతిపక్షంలో ఉన్న కూడా గాంధీ ఫ్యామిలీ అయినా కూడా ఆయనకి భారతరత్న దక్కని పరిస్థితి మనకు కనిపించింది. ఈ రోజైతే భారతరత్న ఎటకేలకు మోదీ ఇచ్చిన పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. చాలా వరకు కూడా మొన్న మనం ఎల్కే అద్వానీకి చూసాం, ఈ రోజు పీవీకి చూస్తున్నాం, అలాగే స్వామినాథన్ చరణ్ కి కూడా రావడం మనం చూస్తున్నాం. అంటే అన్నిటికీ కూడా వీటికి రాజకీయాలు మనం ఆపాదించాలి అనేసి అని అంటారా? ఇవి ఎంతవరకు నెక్స్ట్ ఎలక్షన్స్ కి సపోర్ట్ చేస్తాయని అనుకోవచ్చు అంటారు? అంటే ఇవన్నీ కూడా బీజేపీ ప్రభుత్వం అవన్నీ దృష్టిలో పెట్టుకునే ఇవన్నీ చేస్తుందని అనుకోవచ్చు అంటారా ఏంటి? జానకి, ఒకటి కీలకంగా ఇక్కడ మనం పరిగణలోకి తీసుకోవాలి. రాజకీయంగా చూడలేమంటే ఖచ్చితంగా రాజకీయంగా కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రానున్న పార్లమెంట్ ఎన్నికలు కాబట్టి అయోధ్య రామ మందిరం చాలా ప్రతిష్టాత్మకంగా భారతీయ జనతా పార్టీ తీసుకున్న విషయం తెలిసింది. ఎందుకంటే ఇద్దరు ఎంపీలుగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈ రోజు కేంద్రంలో
అధికారంలోకి రావడం, సఫిషియెంట్ ఎంపీ స్థానాలతో ఉండడం, ఇదంతా కూడా భారతీయ జనతా పార్టీ రామ మందిరం చుట్టూ రాజకీయం తిరిగిందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. భారతీయ జనతా పార్టీ ఏకైక లక్ష్యం రామ మందిర నిర్మాణం. ఇట్లాంటి రామ మందిరం అంటే బాబ్రీ మసీదు కూల్చివేత నుంచి అక్కడ జరిగినటువంటి పరిణామాలు ఇవన్నీ కూడా అంటే ఇక్కడ ప్రధానమైనటువంటి ఇంకో విషయం ఏంటంటే బాబ్రీ మసీదు కూల్చివేతకు సాక్ష్యంగా ఉన్నటువంటి వ్యక్తి పివి నరసింహారావు అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఆ రోజు పివి హయాంలోనే ఉన్నారు. పివి నరసింహారావు ఒక సాక్ష్యం, చరిత్రకు సాక్ష్యం. సో అంత ముందు అక్కడ మూలాలు కూడా హిందూ మూలాలు ఉన్నాయి. సో దేశవ్యాప్తంగా కూడా హిందువుల ఓటు బ్యాంకు రామ మందిరం పైన ఉందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. దీంట్లో భాగంగానే అక్షింతలు గడప గడపకు కూడా అయోధ్య అక్షింతలు చేర్చారంటే ఖచ్చితంగా ఓటు ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పలేదు భారతీయ జనతా పార్టీ. ఆ అంశం అట్లా ఉంటే గనక ఇక్కడ ఇప్పటి వరకు చూసుకుంటే గనక సౌత్ ఇండియాలోకి కర్ణాటక ఎన్నికల నుంచి భారతీయ జనతా పార్టీ ఎంట్రీ ఇద్దామని భావించింది. బట్ అక్కడ చాలా బలమైనటువంటి ఎదురు దెబ్బ తగిలింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. ఆ తర్వాత తెలంగాణ ఎన్నికల్లో కూడా కొంతవరకు ప్రయత్నం చేసినా గానీ ఇక్కడ అధ్యక్ష మార్పే గానీ ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులే గానీ అంటే అంతకుముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ అది క్యాష్ చేసుకుంది. సో సౌత్ ఇండియాకు భారతీయ జనతా పార్టీ ఎంటర్ కావడానికి ఎక్కడ కూడా కీలకమైనటువంటి పరిణామాలు కనిపించలేదు. బట్ ఇక్కడ ఈ పివి నరసింహారావు అంశం తీసుకుంటే గనక పివికి నిజానికి ఎప్పుడో భారతరత్న అవార్డు రావాలి. బట్ ఇంతకాలం కూడా రాకుండా ఉన్నది. అది కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా పివిని గుర్తించలేదు. పివిని కనీసం గౌరవించుకునేటువంటి పరిస్థితులు కూడా కాంగ్రెస్ పార్టీ లేదు అంటూ కూడా చాలా మంది కీలకమైనటువంటి నాయకులు, రాజకీయ విశ్లేషకులు రైట్. అంటే కాంగ్రెస్ గాంధీ ఫ్యామిలీ ఉన్నా కూడా అప్పటికి ఆయనకి తగిన గౌరవం దక్కలేదు, పురస్కారం ఇవ్వలేదు. ఓకే, నెక్స్ట్ బీజేపీ ప్రభుత్వం ఉంది కదా, బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పీవీకి ఇంత టైం పట్టిందా పురస్కారం రావడానికి? ఎందుకు ఇంత టైం తీసుకున్నారని అనుకోవచ్చు అంటారు. ప్రతిపక్షంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా డిమాండ్ చేసిన పరిస్థితి కనిపించింది కదా, భారతరత్న ఇవ్వాలి పీవీకి అని చెప్పి కూడా. ఎవరైతే గాంధీ ఫ్యామిలీ ఇవ్వలేదో బట్ వాళ్ళు అపోజిషన్ లో ఉన్నప్పుడు ఫైట్ చేసిన పరిస్థితిని కూడా మనం చూసాం. నిజానికి అంటే ఇక్కడ సింపుల్ విషయం ఏంటంటే ఎల్కే అద్వానీ లాంటి ఒక బలమైనటువంటి వ్యక్తి, రామ మందిరానికి ముందుండి కొట్లాడినటువంటి వ్యక్తి, గుజరాత్ నుంచి రామ మందిరం వరకు ర్యాలీ తీసినటువంటి వ్యక్తి, అట్లాంటి వ్యక్తిని ప్రధానం అంటే భారత ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకమైన అవార్డు ఇచ్చి సత్కరించింది. ఓకే, అంటే ఇక్కడ పార్టీలకు అతీతంగా లేట్ గా ఇచ్చినా గానీ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నప్పుడు ఇవ్వడమే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. యూపీఏ హయాంలో కనీసం గౌరవించలేదు, బీజేపీలో కనీసం గతంలో కాకుండా ఈసారైనా గౌరవించుకున్నారు అని చెప్పడంలో ఇందులో పెద్దగా దీంట్లో మన రాజకీయ అంశాలు చూడాల్సినటువంటి అవసరం లేదు. కనీసం ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ హయాంలో ఒక అవార్డు రావడం, అది కూడా తెలుగు బిడ్డకు, కాంగ్రెస్ పార్టీలో ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి తెలుగు బిడ్డకు ఈ రోజు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉండి అవార్డు ఇవ్వడం, ఇది ఒక పాజిటివ్ సైన్ గా చూడాల్సినటువంటి అవసరం ఉంది తప్ప ఇంతకాలం లేట్ ఎందుకు చేసింది అనే దానికంటే కనీసం ఇప్పటికైనా ఒక తెలుగు బిడ్డ గౌరవం దక్కిందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. అంటే లేట్ అయినా కూడా పీవీకి భారతరత్న వచ్చింది అనేది మనం సంతోషపడాలంటారా? ఎగ్జాక్ట్లీ. ఎస్ రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. And as the Bharatiya Janata Party Telangana spokesperson, we feel proud that after a long due, Sri Narasimha Rao ji has been conferred the highest civilian order in this country, the Bharat Ratna. On behalf of the family members and the behalf of the Bharatiya Janata Party Telangana also, we are very honored that Mr. Narasimha Rao has been conferred the Bharat Ratna. Narendra Modi ji's government is very, very instrumental in recognizing the people who have contributed to this country, even from people from different aspects, different regions, religions also, even from different political parties, keeping the political affiliations apart. People, for the contribution, who have really contributed for the benefit of this country. Honorable Prime Minister Sri Narendra Modi ji has confirmed Sri Narasimha Rao, though he belongs to the Congress party. We are very happy, especially
being the family member of late Narasimha Rao as a grandson and as the Bharatiya Janata Party Telangana spokesperson, we feel proud that after a long due, Sri Narasimha Rao ji has been conferred the highest civilian order in this country, the Bharat Ratna. On behalf of the family members and on the behalf of the Bharatiya Janata Party Telangana also, we are very honored that Mr. Narasimha Rao has been conferred the Bharat Ratna.